జరిగే ఇన్సిడెంట్స్ కి రివెంజ్ కల్లో ప్లాన్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. చాలా కొత్తగా ఉంది కదా. ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ఎవరికి వస్తాయి? మన మేధావి రవికి. కాకపోతే ఇదే కాన్సెప్ట్ తో మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు రచ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. చక్కని బంగారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది, మనసున నేర్పెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది, కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. రెస్పెక్టెడ్ ప్రెస్, ప్లీజ్ కమ్. గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. నా పేరు సరయూ కసాండ్రా. నేను అందగత్తెల సంఘానికి అధ్యక్షురాలిని. ఈ రోజుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ నెల 21 అమీర్పేటలో గల పెద్ద హాల్లో భర్తల్ని బాగా చూసుకోవడం ఎలా అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక చక్కటి ప్రసంగాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ రోజుల్లో ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటున్నారు. భర్తల్ని కళ్ళల్లో కాదు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. భర్త అంటే భార్యని ప్రేమగా చూసుకునేవాడు. భర్త గురించి ఇంకా చెప్పాలి అనుకుంటే, భర్తో రక్షతి రక్షితః. Once again I am repeating that word. భర్తో రక్షతి రక్షితః అంటే భర్తని మనం రక్షిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆ భర్తే మనల్ని రక్షిస్తాడు అని దీని సారాంశం. కరెక్ట్. కృష్ణుడి కన్నా గొప్ప పరమాత్మ అని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పాదాలకు మీ నమస్కారం. నా పాదాలకు మీ నమస్కారం. నా పాదాలకు మీ నమస్కారం. ఏమండి, ఎక్కడ సచ్చావురా? కళ్ళు నెత్తికెక్కాయా? అది కాదే, లోపల చిన్న పనుండి ఉండిపోయా. మొగుడిని అలా కొట్టర్రా, భర్తని అలా కొడతారా, అలా కొడతారా. ఇది నేను జ్యూస్ తాగే టైము. నీకు బుర్రుందా, బుద్ధుందా? నీకు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. తొడపాసం చేతితో కాదు. ఎస్, ఐస్లెస్ జ్యూస్ తీసుకొని రా, వెళ్ళు. సార్, నవ్ ఓన్లీ కంప్లీటెడ్ దట్ ప్రెస్ మీట్. ఎస్, అన్ని వివరాలు పేపర్ వాళ్ళకి చెప్పాను. భర్తే భగవంతుడితో సమానం. వై? బికాస్ భగవంతుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టి భర్త రూపంలో ఉంటాడు. భర్తను సృష్టించాడు. ఓకే, వి విల్ మీట్ ఆన్ ఈవినింగ్. డైలాగ్ కి పిక్చర్ కి సింక్ లేదు. నేను బయటికి కనిపించేంత సున్నితంగా ఉండను. జ్యూస్ తీసుకొచ్చి లేపు. ఏం సార్ ఇది? మొగాడిగా నా పరిస్థితి ఇట్లున్నదా, లేకపోతే అందరి పరిస్థితినా? అందరి పరిస్థితి భయ్. నన్ను కాపాడే ఏ మొగాడు లేడా? లేడా? మపరేచకం భక్తానాం భద్రాచలం, ఎండాకాలం మేఘానికి రంధ్రం. స్వామి మీరెవరు స్వామి? మాజీ భర్తని. మాజీ భర్త. బెల్లం పెట్టే టార్చర్ భరించలేక, హింస భరించలేక హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ ఫ్రెష్ అయ్యాను. ఇక్కడ సెంటర్ ఫ్రెష్ అయ్యి ఇక్కడ కూర్చున్నాను. స్వామి, నేను మొగాడిగా ఉన్నా మొగుడుగా ఉన్నా అప్పటికిప్పటికి ఏదో తగ్గినట్టు కనపడతాను స్వామి. ధైర్యం నాయన, ధైర్యం. మొగాడిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని భయపెట్టగలవు, కానీ మొగుడైన తర్వాత ఈ టీవీ కూడా పెట్టలేవు నాయన. నీకు విషయం చెప్తా, ఇట్రా. అరే, ఆడది నల్లి లాంటిది. అది కుడితే కుట్టించుకోవాలి, కానీ ఆ నల్లిని మనం కుట్టలేమురా. స్వామి, నన్ను కాపాడేటప్పుడు ఏదో ఒకటి చేయాలి. కన్ఫ్యూజన్ వద్దు నీకు. ఇది తాగితే బలం వస్తుందా? ఇది తాగితే తాగి చచ్చిపోనా? కాదురా, ఇంత కన్ఫ్యూజన్ లో ఎలా బతుకుతున్నావురా నువ్వు? ఇది తాగితే నీకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే కళ్ళు వస్తాయి. కళ్ళు వస్తే నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చురా. అంటే నిజ జీవితంలో జరగనని కళ్ళలో చేసుకోమా? పెద్ద పెద్ద వాళ్ళు చేసే పనులన్నీ ఇవేరా. కానీ కండిషన్ సప్లై ఏంటిది? అది నువ్వు తాగితే పర్లేదు, నీ పిల్లం తాగింది అనుకో, బయట నిన్నే కొడుతుంది, లోపల కూడా నిన్నే కొడుతుందిరా. కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఓకేనా? మఫలేచకం భక్తానాం భద్రాచలం, ఎండాకాలం చలివేంద్రం, మేఘానికి రంధ్రం. దేవుడు మంచి ఆప్షన్లు ఇచ్చాడు. మొగాడు నిజ జీవితంలో చేయని కళలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కళలో పోతాను. కళలో ఏమే వసాయ్
ఏమండి వస్తున్నానండి. అబ్బా. అయ్యో సారీ అండి, లేట్ అయిపోయింది, పిలిచారా? ఏం చేస్తున్నావా లోపట? లోపల వంట పని చేస్తున్నానండి. కళ్ళానా? ఏమండి? ఇదెందుకే నీకు ముక్కు పుడకలేదు, నిద్ర పడతలేదా? అంటే అందరూ అందంగా ఉంటానంటే ముక్కు పొడకు పెట్టుకున్నాను. ఇది ఏ కలరే? చామన్ ఛాయ, చామన్ ఛాయ. కళ్ళానా? ఇలాంటి మొగుడిని నువ్వు ఎలా చూసుకోవాలి? నేను ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే నన్ను కొట్టండి, తిట్టండి. లోపల ఏదో వంట పని చేసుకుంటున్నాను. ఒరిజినల్ లైఫ్ లో నువ్వు ఏం చేస్తానో తెలుసానే? కళలో చెప్పుడుంటది. కూర్చోబే, నువ్వు నన్ను కూర్చోబెట్టి ఇదే పట్కారు పెట్టి ఏమేమి చేసినావో తెలుసా? అది కూడా నేనే చేస్తా. నేనేం చేశారని ఏం చేస్తావే నువ్వు? ఇంకా ఏం చేస్తావే? అమ్మా, అమ్మో. సూపర్ కలరా. భర్తని మనం ఎప్పుడూ పూజించాలి. భర్తే మనకు దైవం. ఎస్ ఎస్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు రా? ఇంత వైలెన్సా? నువ్వేమైనా పని చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని 3 పూట్ల తింటున్నా. మర్యాదగా అన్ని పనులు చేయి. మళ్ళీ వస్తా. అమ్మా నువ్వు రారా. నా పిల్లం కొట్టేస్తుంది భయ్య. చూడు భయ్య ఎలా వాదలు పడ్డాయి. ఒక్కసారి వచ్చి చెప్పు భయ్య, కొట్టొద్దని ప్లీజ్ భయ్య. ఇది ఒక తైలం. ఏంటి భయ్య, తాగితే బలం వస్తుందా? ధైర్యం వస్తుందా? శక్తి వస్తుందా? కొట్టొచ్చా? ఇది తీసుకో. తాగంగానే నీకు నిద్ర వస్తుంది. నిద్ర? నిద్రలో ఒక మంచి కళ వస్తుంది. కళ? ప్రపంచంలో మంచి మంచి మొగాళ్ళు ఈ బయట చేయలేని పనులన్నీ కళలో చేస్తారా? అదే నేను చేస్తున్నా, అదే నువ్వు చేయి. ఆయుష్మాన్ బావా ఎల్లు. సార్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. దాన్ని రియల్ లైఫ్ లో పిలుచుకొని నేను ఎంజాయ్ చేస్తా. రావే నా అందాల బామ. ఏంటి ఇక్కడ పోయినా ఇన్ని రోజులు? మరి ఏం చేయను? నువ్వు 3 నెలల నుంచి వస్తానని ఒక్కసారి కూడా రావడం మానేసావు. అందుకని నేనే వచ్చేస్తాను. ఈ రోజు ఏదైనా సరే నీ ఇంట్లో నేను తేల్చుకోవాల్సిందే. ఇదానా 2 నెలలాగు దీని ట్రీట్మెంట్ నడుతుంది. కళా బయట అని రియల్ గా చంపేస్తా, తర్వాత నిన్నే తెచ్చుకుంటా. ఎందుకు ఇదేవరు? ఇదా మన పెళ్ళి. దీన్ని ఎలా చేసుకున్నావు? భూతంలా ఉంది. కట్నం కోసం చేసుకున్నా, తర్వాతనే కదా నీకు కనెక్ట్ అయినా. కళ్ళనే నా కళ్ళకు నువ్వెట్లా వస్తావే? ఇది కళ కాదు, లైవ్. నాకు దెబ్బ తాకలేదు. నీకు దెబ్బ తగలటం లేదు కదా? అరే నీ కలరా అది? ఇది రియల్ గా కొడుతుంది సార్. తెచ్చిపోతే నేను చెప్తాను ఇప్పుడు నా కళ ఇది. నేను కలగన్నా. ఒరే, రూపాయి సంపాదించి మాట్లాడు. భార్యను ప్రేమగా చూసుకొని మాట్లాడు. మీరందరూ విన్నారు కదా, మా ఆయన ఇది కళ అంటున్నాడు. తప్పు చేస్తే కళ్ళలోకొచ్చి కూడా కొడతారు ఆడవాళ్ళు. లేదా ఎక్కడున్నావు రే? రోజా గారు ఎలా ఉంది రచ్చ? వాడికి కలలో ఇలలో అన్నిట్లో దెబ్బలే. సూపర్. నాగబాబు గారు బాగుందిరా, నైస్ ఎంటైన్ చేసావు. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. ఇది అన్నం పెడతా, నా తాను నాకు ఇచ్చారా? ఇచ్చేస్తున్నా. ఇక లేదు. నీకు 1,00,000 రూపాయలు లోన్ ఇప్పించా వీడికి. ఆ 1,00,000 రూపాయలతో నేను 3 వ్యాపారాలు చేశాను పిల్లలు. మొదటి వ్యాపారం నేను పూల వ్యాపారం చేశాను. రోజు పువ్వును చూసినా మీరే కనిపిస్తున్నారు. చామంతి పువ్వును చూసినా మీరే కనిపిస్తున్నారు. రెండో వ్యాపారం ఏంటి? పందుల వ్యాపారం చేశాను. ఏ పందిని చూసినా నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు నా జూనియర్ మర్చిపోతున్నావు. ఏంటో జూనియర్,